అందరికీ శుభ సాయంత్రం. నా ఆరోగ్య అభిమానులందరికీ శుభ సాయంత్రం. ఈరోజు నేను చెప్పవలసిన విషయం ఏంటంటే, ప్రతి తల్లిదండ్రులు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, చిన్నపిల్లలకి చాక్లెట్స్ ఎందుకు ఇవ్వకూడదు. చాక్లెట్స్ వద్దు, డ్రై ఫ్రూట్స్ లడ్డూస్, డ్రై ఫ్రూట్స్ పౌడర్ ముద్దు. వీటికన్నా విన్నారా? చాక్లెట్స్ వద్దు, డ్రై ఫ్రూట్స్ తాలూకా తయారైనవన్నీ కూడా ముద్దు. ఫ్రూట్స్ మంచిది, నేచురల్గా వచ్చిన నేచురల్ థింగ్స్ అనేవి ఫ్రూట్స్, వెజిటేబుల్ జ్యూస్ మంచిది. ఓకే, టాపిక్లోకి వచ్చేద్దామా? మరి పిల్లలు అమ్మ నాన్న అనడం రాకముందే మనం ఏం చేస్తున్నామంటే, ఒక చాక్లెట్ని ఇస్తే వాడు బాగుంది, తింటున్నాడు ఇష్టం మీదని అవే చాక్లెట్స్ ఇస్తున్నాం అన్నమాట. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇందులో ఈ చాక్లెట్స్లో పడే ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఈ డ్రై ఫ్రూట్లో పడే ఇంగ్రీడియంట్స్ ఏంటి. చాక్లెట్ ఇస్తే ఇష్టం మీద తింటారు, డ్రై ఫ్రూట్స్ లడ్డు కానీ నేచురల్ ఫ్రూట్స్ ఇవన్నీ కానీ ఏదైతే ఆరోగ్యానికి మంచిదో అవి ఇస్తే కష్టంగా తింటారు. కానీ ఇష్టంగా తిన్నవి తర్వాత వస్తాయి కష్టాలు, కష్టంగా తిన్నవి తర్వాత వస్తాయి మనకి మంచి ఫలితాలు. ఇదండి ఈరోజు మాట. అయితే మన చాక్లెట్స్ ఎందుకు తినకూడదునా అంటే పిల్లలు ఊరుకుంటారా? పెద్దోళ్ళే ఊరుకోరు. కాబట్టి ఇందులో పడే ఇంగ్రీడియంట్స్ అవుతున్నాయి కోకో పౌడరు, కోకో ప్రొడక్ట్స్, కలర్స్, బైండింగ్ ఏజెంట్స్, గమ్స్. ఈ చాక్లెట్ నీట్గా కనిపించడానికి ఇది కూడా సిల్వర్ లేయర్ ఉన్న ఒక ప్లాస్టిక్ పాలిథిన్ టైపే కదా మరి. ఓకేనా? విత్ కలర్ఫుల్ కలర్స్. ఓకే, అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన విషయం, ఈ యొక్క డార్క్ చాక్లెట్లో కదా 20% షుగర్ ఉంటుంది. మామూలు ఆర్డినరీ చాక్లెట్లో కదా 50% షుగర్ ఉంటుంది. వైట్ చాక్లెట్స్ ఏవైతే ఉంటాయో మిల్క్ చాక్లెట్స్ 45 to 50% షుగర్ ఉంటుంది. అయితే మనం రోజు పెద్దవాళ్ళు ఎలాగా మనం బాడీలో కెఫిన్ వెళ్తుంది అని అనుకుంటారా? చిన్నపిల్లలు చేస్తున్నారా? ఆ తప్పు. మనం చేయింపిస్తున్నాం, ఆ తప్పు. మరి ఎప్పుడైతే పిల్లడు హోంవర్క్ చేయడో లేకపోతే ఏదో పని చేయడో, నేను నీకు చాక్లెట్ ఇస్తాను, నువ్వు ఈ పని చేస్తావా అని అంటాం. అంటే దానికి ఏంటి తెలుసా అర్థం? పిల్లడు వెంటనే మమ్మీ నాకు చాక్లెట్ ఇస్తుందో, అత్త నాకు చాక్లెట్ ఇస్తుందో, నాన్నమ్మ నాకు చాక్లెట్ ఇస్తుందో అని ఆ పని చేసేస్తాడు, హోంవర్క్ కూడా చేసేస్తాడు. అంటే డైరెక్ట్గా మనం వాళ్ళకి లంచం ఇచ్చి చెడగొడుతున్నాం అనమాట. ఓకే, ఇది అయిపోయిందండి. అయితే పెద్దవాళ్ళ బాడీలోకి కెఫిన్ ఎలాగెళ్తుంది అనుకుంటున్నారా? అదే చాక్లెట్లో ఉన్న కెఫిన్, కాఫీలో ఉన్న కెఫిన్ కూడా ఒకటే.